హలో చిచాస్ వచ్చేసిన నేను మళ్ళా. సో ఈరోజు అయితే మేము చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న ట్రైపాడ్ స్టాండ్ వచ్చేసింది. సో దీనికోసం మేము ఈగర్గా వెయిట్ చేస్తున్నాము. మనకి వీడియోస్ చేయడానికి చాలా ప్రాబ్లం అయిపోతుందని ట్రైపాడ్ స్టాండ్ పెట్టినాము. ఇది ఓన్లీ ట్రైపాడ్ స్టాండే కాదు, సెల్ఫీ స్టిక్ కూడా. సో మనం బ్లూటూత్ కనెక్షన్ ఆప్షన్ కూడా ఉంది. సో బ్లూటూత్ ఆపరేట్ చేయొచ్చు, చిన్న రిమోట్ టైప్ ఉంటుంది. సో అది కూడా ఇస్తారు మనకి. మేమైతే చాలా సెర్చ్ చేసి మరి ఇది ది బెస్ట్ అనిపించింది, అందుకని మేము తీసుకున్నాము. అండ్ మోస్ట్ ఆఫ్ ద యూట్యూబర్స్ ఆర్ సజెస్టింగ్ దిస్. సో దానివల్ల మేము తీసుకున్నాము. అండ్ మనకి ఆన్లైన్లో కూడా దీనికి మంచి రివ్యూ ఉంది. మీకు కూడా కావాలి అంటే ఎండింగ్లో నేను క్యూఆర్ కోడ్ పెడతాను అండ్ అలానే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. మీకు కావాలి అంటే ఆర్డర్ చేసుకోండి. దీంట్లో అయితే మనకి యూజర్ గైడ్ కూడా ఇచ్చారు చూడండి. అండ్ అలానే ఇది మనకి జస్ట్ 1599కి వచ్చింది. నాకైతే చాలా రీజనబుల్ అనిపించింది. అన్ని ఫీచర్స్ ఉన్నాయి మంచిగా. ఈ ట్రైపాడ్ స్టాండ్ని మనం రింగ్ లైట్కి, గోప్రోకి, సెల్ ఫోన్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. ట్రెక్కింగ్ అండ్ ట్రావెలింగ్ చేసే వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. అలానే ఇది చాలా స్ట్రాంగ్ ఉంది అండ్ ఫ్లెక్సిబుల్ ఉంది. ఇదైతే 360 degrees రొటేటింగ్ ట్రైపాడ్. కొంచెం కాస్ట్ ఉన్నా బట్ వర్త్ అనిపించింది నాకైతే. నేను చెప్పాను కదా దీనికి బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది అని. సో దీనికైతే ఒక రిమోట్ వచ్చింది. ఆ రిమోట్ని మనం చార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది విత్ సి కేబుల్. మా వాడు చూడండి, ఇది చాలా ట్రై చేస్తున్నాడు దాన్ని ఓపెన్ చేయడానికి, దాని స్టాండ్ ఓపెన్ చేయడానికి. అది రావట్లేదు. రావట్లేదా? ఎట్లాస్ట్ మా వాడికి అయితే ఓపెన్ అయిపోయింది అది. సో దాంతో నానా తంటాలు పడుతున్నాడు. చూడండి ఓపెన్ అయిపోయింది. ఒకసారి చెక్ చేద్దాం మనం. ఇదంతా కనెక్ట్ చేసింది మొత్తం బ్లూటూత్తోనే. సో ఇది ఉంది కదా బ్లూటూత్ మొత్తం కనెక్టివిటీ. సో ఇక్కడ నుండి ఇప్పుడు నేను ఆఫ్ చేస్తున్నా, కెమెరా ఆఫ్ అయిపోతుంది.